క్రీస్తును దేవుని బిడ్డలారా, మన ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికై ఏర్పాటు చేయబడిన వాగ్దానము ఇర్మీయా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం. నేను నిన్ను భద్రముగా కాపాడదను. ప్రియమైన బిడ్డలారా, దేవుడు తన వాక్కును బయలుపరుస్తున్నాడు. నేను నిన్ను భద్రముగా కాపాడదను. అవును కదండి, ఈరోజు దేవుడు మనల్ని భద్రముగా కాపాడేవాడు. అవును కదా, కాపాడువాడు కొనకడు నిద్రపోడు అని దేవుని వాక్యం తెలియచేయబడుతుంది. దేవుడు మనం అనారోగ్యమైన స్థితిగతిలో ఉంటున్నప్పుడు ఇదిగో దేవుడు తన కృపచేత మనల్ని ఎంతగానో భద్రంగా కాపాడుతున్నాడు. గడిచిన కాలంలో భయంకరమైనటువంటి సమస్య ప్రపంచం యావత్తును తలకిందులు చేసినది. కరోనా మహమ్మారితో ఇదిగో ప్రపంచ యావత్తు స్తంభించిపోయింది. అయినప్పటికీ దేవుడు మనల్ని ఎంతగా భద్రంగా కాపాడాడో మనం తెలుసుకున్నటువంటి వారమే. ప్రియమైన బిడ్డలారా, మనం ఎరిగినటువంటి వారమే. అయినప్పటికీ దేవుడు మనల్ని కాపాడినటువంటి విషయాన్ని మరిచిపోయి ఈరోజు కృతజ్ఞత భావం లేనటువంటి వారిగా మనం నడుచుకుంటున్నాం. మనం వెళ్తున్నటువంటి ప్రయాణాలు, భయంకరమైనటువంటి రోగాలు, అనేకమైన రుగ్మతలు వస్తున్నప్పటికీ కూడా దేవుడు తన బిడ్డలను భద్రంగా కాపాడుకుంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అయ్యా ఎంతగా అంటే ఇదిగో ఒక కంటిని కనుపాప వల్లే కాపాడుతున్నట్లు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఇంతగా కాపాడుతున్నటువంటి మన ప్రభుని గురించి మనం ఏం చెప్పాలి? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అంటున్న అగ్నిగుండంలోకి పోయినా కూడా వారి ముగ్గురిని దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఎలా కాపాడంటే అగ్నివాసన కూడా అంటకుండా దేవుడు వారిని కాపాడాడండి. ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం వైపు నడిచినప్పుడు ఆ ఎర్ర సముద్రంలో 6 నెలల మీద నడిచారు. ఒక్క నీటి బొట్టు కూడా వారి మీద పడకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. సింహాల బోనులో దానియేలు ఉన్నప్పుడు కూడా దేవుడు ఆయన్ని భద్రంగా కాపాడుతూ వచ్చాడు. ఈరోజు నిన్ను కాపాడలేడా? ప్రభునందు విశ్వాసం ఉంచు. అనేకమైనటువంటి పరిస్థితులు వ్యతిరేకంగా ఉండొచ్చు. నిన్ను చంపుతామనేటువంటి వారు ఉండొచ్చు, నీ ప్రాణాన్ని తీస్తామనేటువంటి వాళ్ళు ఉండొచ్చు. అయితే ఎంతమంది ఉన్నా కూడా నా దేవుడు నీ ప్రాణాన్ని భద్రంగా కాపాడుతాడండి. భద్రంగా కాపాడి నిన్ను సురక్షితంగా ఉంచేవాడిగా ఉంటున్నాడు. నీ స్థితి ఎలా ఉన్నా, నీ పరిస్థితి ఎలా ఉన్నా ప్రభు దగ్గరికి రాగలిగితే, ప్రభు దగ్గర నువ్వు అడగలిగితే దేవుడు తప్పకుండా ఈ దినాన నిన్ను కాపాడి భద్రముగా సురక్షితంగా దీవిస్తాడు. అంటే దీవెన దేవుడు ఈ దినానికి దయచేయను గాక. ఆమేన్.